వాళ్ళ గిరిజన హక్కుల గురించి చెప్పండి. వాళ్ళు రోడ్లు వేయాలి. వాళ్ళు ఐటీడీఏ ఎఫెక్టివ్గా పని. ఈరోజు పొద్దున్నే చూస్తాను గిరిజన సహకార సంస్థ. నేను మొన్న పాడ నుంచి కొంతమంది వస్తే మన నాయకులు, కొంతమంది గిరిజన నాయకులు వస్తే వాళ్ళు చెప్తాను, మేము అడుగు నుంచి ఉసిరి కానీ చింత కానీ తెచ్చుకొని పెట్టుకుంటే ఈ గిరిజన సహకార కాఫీ గింజలు వాళ్ళు మాకు సరిగ్గా కొంటలేదు. ఈరోజు చూస్తే 90 కోట్లు పైగా చెల్లించామని చెప్పి ఈరోజు గిరిజన సహకార సంస్థ చెల్లించలేదని చెప్పి గవర్నమెంట్ చేసిన ఆడిట్లోనే ఈరోజు బయటపడింది. ఈరోజు నిన్న పేపర్లో వచ్చింది. చూడండి, ఇంత దోపిడీ జరుగుతాం మన గిరిజన నియోజకవర్గాల నుంచి. మన గిరిజనులు ఇంత దోపిడీ చేస్తా ఉన్నారు. నేను ఈరోజు మీ ముందుకు వచ్చింది మీకు ఓట్లు వేయమని, ఓట్ల కోసం రాలేదు. నేను నిజంగా సమస్యల మీద పరిష్కారం, సమస్యల కోసం పోరాటం చేయడానికి, ఈ పోరాటంలో మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంచిది, సంతోషం, నిజంగా సంతోషపడతాం. ఈ పోరాటం నాకు తెలిసే వచ్చాను. పోరాటం రాజకీయాలు ఒక సామాన్యుడికి, మన జనంలోంచి పుట్టిన ఒకరికి, నాకు ఒక సాధారణ ఉద్యోగి కొడుక్కి, నేను యాక్టివ్గా కావచ్చేమో, నేను ఒక ఉద్యోగి కొడుకుని, చిన్న ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని. నేను నాకు తెలిసి కష్టం ఎలా ఉంటుందో. సుఖాలు అవసరం లేదని వదులుకొని వచ్చాను. కడుపు మండి, నీళ్లు లేవు, పాపం చూస్తే అక్కడ పురుగులు పుట్ర. ఆ నీళ్లు తీసుకొని 7 కిలోమీటర్లు వెళ్ళాలి లోపలికి. మీకు తెలియని కష్టాలు మీరు పడతా ఉన్నారు. మరి నేను చెప్పడానికి వచ్చాను ఇక్కడ. ఈ రోజున ఒక్కళ్ళు లోపల గ్రామాలు పోవడానికి ఒక్కరికి దమ్ము లేదు, ఒక్కరికి శక్తి లేదు, ఒక్కరికి కనీసం మన సాటి మనిషి ఓట్లు అడుగుతున్నామే, ఓట్లు వేయించుకున్నామే, కనీసం ఒక్కసారి గ్రామాలు చూద్దాం, నీళ్లున్నాయంటే అడగటానికి రావడానికి ఒక్కళ్ళు లేడు. నాకు సిగ్గు లేదు, వాళ్ళకి సిగ్గు లేదు. ఇది నాకు నిజంగా ఈ పర్టికులర్ ముఖ్యంగా మన అరకు గిరిజన నియోజకవర్గాలకు సంబంధించి నిజంగా చాలా బాధ అనిపించింది నాకు. నిజంగా ఒక్కొక్క ఆడపిల్లలకి పాపం స్కూళ్ళలో వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, అక్కడ మనం కూర్చోబెట్టి రివర్స్ ఆస్మాసిస్ వాటర్ అంటాం, శుద్ధమైన తాగునీరు పని చేయట్లేదు. స్కూల్స్లోకి వెళ్తే స్కూల్స్లో పని చేయట్లేదు నీళ్లు. వారం రోజులు పని చేస్తే మళ్ళీ బంద్. మొన్న నేను స్కూల్కి వెళ్ళగానే మొత్తం అన్ని శుభ్రం చేసి రెడీగా పెట్టి చాలా బాగుంది. యాక్చువల్గా అంత ముందు రోజు వెళ్తే అన్ని మట్టిగా ఉంది. ఎవరు వస్తాయంటే శుభ్రంగా ఉన్నాయి. అన్నంలో పురుగులు. నేను అడిగాను పాపం టీచర్స్, ఎందుకమ్మా అన్నంలో పురుగులు ఉన్నాయంటే, సార్ మేము 200 మంది కానీ పని చేయగలం, కానీ 400 మంది పిల్లలను పెడితే మాకు కూడా ఏరటం కష్టమైపోయి ఇది చేస్తుంటే, మళ్ళీ వీళ్ళకేమో చూడండి ఇక్కడ 9 కోట్లు ఇక్కడ వదిలేశారు. ఆ 9 కోట్లు ఇక్కడ మన గిరిజన గ్రామాలు పెడితే, మన పిల్లలకి పెడితే ఎంత భవిష్యత్తు ఉంటుంది, ఎంత శుభ్రమైన తిండి తింటారు కదా. మరి 9 కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి? 9 కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి. ప్రభుత్వ ఖజానాలో పడట్లా, ప్రజలకి పెట్టట్లా, వ్యక్తిగతంలో వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి. దీన్ని మాట్లాడేవాడు ఎవడు? దీన్ని మాట్లాడేది నేను ఒక్కనే మాట్లాడితే సరిపోదు. మీరు గ్రామాల్లో ఒక్కొక్కరిని నిలతీయండి. మీరు ఖనిజాల గురించి మాట్లాడితే, నీళ్ల గురించి మాట్లాడితే, నాయకులు వస్తే ఒక్కొక్కరు నిలదీయండి. ఇది మన హక్కు. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని స్కీమ్స్ ఉన్నాయి, మనం లాగాలి డబ్బులు, నిలదీయాలి. ఒక్కొక్కరిని నిలదీసి అడగపోయి కాలర్ పట్టుకొని అడగపోతే వినే పరిస్థితులు ఎవరు లేరు. అడగాలి. మన ఇంట్లో పెద్దవాళ్ళు భయపడతారు, మన తండ్రులు భయపడతారు, కానీ యువత మీరు భయపడకండి. మీరు ఒక్కరికి వెళ్ళకండి, మందగా వెళ్ళండి, ఒక గుంపుగా వెళ్ళండి, ప్రశ్నించండి ఒక్కొక్కరిని. మన హక్కు ఇది. మీరు భయపడద్దు. ఎందుకంటే నేను భయపడితే నేను రాజకీయాలకు వచ్చాక నేను తెగించాను రాజకీయాలు రావడానికి. నేను సరదా కోసం రాలా, నేను నిలదీయడానికి వచ్చాను. నేను ముందు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి ఒకటో కారణం, మీరు 10 సంవత్సరాలు పాలనలో లేరు. కనీసం విడిపోయిన తర్వాత ఇంకొకసారి వేర్పాటువాద ఉద్యమం రాకుండా, కళింగాంధ్ర ఉద్యమం రాకుండా, మన్యం ప్రాంత ఉద్యమాలు రాకుండా మీరు ఎంతో కొంత చేస్తారని చెప్పి నేను చిత్తశుద్ధిగా నమ్మాను ముఖ్యమంత్రి గారిని. ఈరోజు చూస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు లాక్కోవడానికి వాళ్ళు చేసిన 9 కోట్ల నష్టాన్ని, కట్టాల్సిన బకాయిల్ని, ట్యాక్సుల్ని వదిలేసి రోజున తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఏం చెప్తాను దీనికి? ఎవరిని అడుగుతామంటే మీరు అడగాలి, మీరు నిలదీయండి. వారికి ప్రతి ఒక్కరు మీరు అడగాల్సిన అవసరం ఉంది. మీకు అండగా జనసేన పార్టీ ఉంటుంది, మేము నిలదీస్తాం. మీకు ధైర్యం కోసం చెప్తున్నా. నేను అవసరమైతే మన గిరిజన హక్కుల కోసం కానీ, 2018 కొత్త చట్టం, అడవుల్ని దోచుకునే చట్టం, గిరిజన ఆస్తుల మీద గిరిజనేతరులకి ఉండదు హక్కు కానీ గిరిజనులకు ఉండదని కొత్త రకాల చట్టాలు తెస్తే మటుకు, ఆచరణలు చేస్తే మటుకు
నేను వామపక్షాలతో కలిసి ఖచ్చితంగా పోరాటం చేస్తాను, మీకు తెలియజేసుకున్నాను ఖచ్చితంగా.